శ్రీమాత్రే నమ. జై గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం కర్కాటక రాశి వారికి 2026 ఆగస్టు నెల మాస ఫలితాలు తెలుసుకుంటున్నాం. మరి కర్కాటక రాశి వారికి ఏదైనా వారికి అదృష్టవంతులనే చెప్పాలి. ప్రస్తుతం గురువు రాశి అందే సంచరిస్తున్నాడు. మరి గురువు సాధారణంగా వీళ్ళకి షష్ఠ భాగ్యాధిపతి, అలాగే ధనకారకుడు, సంతానకారకుడు, జ్ఞానకారకుడు కూడా. ఈ కారకత్వాలు పనిచేస్తాయి, ఆ భావాలకు సంబంధించిన ఫలితాలు కూడా పనిచేస్తాయి. అంటే ఏదైనా భాగ్యాధిపతి అంటే అదృష్టాన్ని ఇచ్చే స్థానం. అటువంటి భాగ్యాధిపతి రాశిలో సంచరించినప్పుడు జాతకుడు ఖచ్చితంగా అదృష్టవంతుడై తీరుతూ ఉంటాడు. ఇది పుణ్య కార్యక్రమాలు, ధర్మ కార్యక్రమాలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలు వీటిలో పాల్గొనడం కానీ, అందులో ప్రవేశం పొందడం కానీ జరిగే అవకాశం ఉంది. లేని పక్షంలో బాగా పండితులైన వారిని కలుసుకోవడం కానీ, వారితో సహచర్యం కానీ రావడం జరుగుతూ ఉంటుంది. ఏదైనా జాతకుడు నడవడికలో మార్పు వస్తుంది, తనకు తాను మంచి మార్గంలో వెళ్ళాలనే ప్రయత్నాలు విజయవంతం అవుతుంటాయి. ఇది సాధారణంగా విద్యార్థులకి చాలా కలిసి వస్తూ ఉంటుంది. అయితే ఈ ఆగస్టు నెల 17వ తారీఖు వరకు కూడా రవి కూడా అదే స్థానంలో సంచరిస్తూ ఉన్నాడు. అంటే రవి ఈ కర్కాటక రాశి వారికి ధనకారకుడు, ప్రభుత్వానికి సంబంధించిన ప్లానెట్ అవ్వడం వల్ల జాతకుడు స్వయం కృషితో ధన సంపాదన చేయడం కానీ, ప్రభుత్వ ధనం అంటే ఉద్యోగ ప్రయత్నం వల్ల అయితేనే, రాజకీయ ప్రయత్నం వల్ల అయితేనే, ఏ కారణం వల్ల అయితేనే ప్రభుత్వ పథకాలు జాతకుడికి అనుకూలంగా రావడం వల్ల ప్రభుత్వ ధనం సంపాదించే ప్రయత్నాలు నెరవేరుతాయి. అలాగే ప్రభుత్వ సహకారం కూడా నెరవేరుతుంది. అలాగే కుటుంబ సభ్యులంతా కూడా జాతకుడు చెప్పినట్టు నడుచుకోవడం జరుగుతూ ఉంటుంది. అలాగే మరి కొత్త ఉద్యోగ ప్రయత్నాలు చాలా వరకు ఫలిస్తాయి. అంటే ధనకారకుడు షష్టాధిపతితో కలిసి ఉన్నప్పుడు కంపల్సరిగా చేసే ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. మరి గురువు భాగ్యాధిపతితో కలిసి ఉండడం వలన పుణ్యక్షేత్రాలు దర్శించడం కానీ, అలాగే పెద్దవారి దగ్గర విద్య నేర్చుకోవడం కానీ, పిహెచ్డి లాంటి కోర్సులు తిరిగి మళ్ళీ మీరు నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. బట్ ఇదే సమయంలో మీకు ఈ ఆగస్టు 5వ తారీఖున బుధుడు రాశిలోకి ప్రవేశిస్తూ ఉంటాడు అన్నమాట. సో ఎప్పుడన్నా 2 శుభగ్రహాలు రాశిలో సంచరించడం, దాంతో రవితో కలిసిన బుధుడు మరింత బలవంతుడు అవుతాడు. ఒక విధంగా బుధాదిత్య యోగం ఏర్పడుతుంది. గురువుతో కలిసి ఉండడం వల్ల ఒక విద్యాయోగం లాంటిది ఏర్పడడం వల్ల జాతకుడు తన ప్రావీణ్యాన్ని మరింత పెంచుకునే అవకాశం ఉంటుంది. మీరు ఒక సినిమా రంగంలో ఉన్నా, ఒక వైద్య వృత్తిలో ఉన్నా మిమ్మల్ని మీరు రుజువు చేసుకునే ప్రయత్నం సక్సెస్ అవుతుంది. ఎప్పుడో విడిపోయినటువంటి దూరపు బంధువులు కానీ, మిత్రులు కానీ మళ్ళా తిరిగి కలుసుకోవడం జరుగుతూ ఉంటుంది. ఇది ప్రధానంగా విద్యార్థులకి, ఈ మెడికల్ విద్యలో చేరదాం అనుకున్న వాళ్ళకి ఇది మంచి అవకాశాన్ని ఇవ్వడం జరుగుతూ ఉంది. అయితే ప్రధానంగా మరి ఈ కుజుడు 12వ స్థాన సంచారం జరుగుతుంది. అంటే ఇప్పుడు మీరు ఏ ప్రయత్నం చేసినా ఎక్కువ ధన వ్యయం అవుతూ ఉంటుంది అన్నమాట. విద్యార్థులు కాలేజీలో చేరంటే ఎక్కువ ఫీజులు, ఎక్కువ డొనేషన్లు కట్టవలసి ఉంటుంది. దశమాధిపతిగా ఉన్నటువంటి కుజుడు వ్యయ స్థానంలో ఉండడం వల్ల మీ యొక్క వ్యాపారాన్ని కానీ దూర ప్రాంతం అంటే మరొక ప్రాంతంలోకి విస్తరించడం కానీ, ఉద్యోగరీత్యా దూర ప్రాంతంలోకి మారడం కానీ జరిగే అవకాశం ఉంది. కొన్ని కొత్త అవకాశాలు రావడం వల్ల పాత ఉద్యోగాన్ని విడిచిపెట్టి కొత్త ఉద్యోగంలోకి మారడానికి కూడా 12వ స్థానంలో ఉన్నటువంటి కుజుడు మీకు సహకరించడం జరుగుతుంది. ఫర్ ది సేమ్ టైం ఈ కుజుడు పంచమాధిపతిగా వ్యయస్థాన సంచారం వల్ల మీ పిల్లలు దూరం ప్రాంతంలో, అంటే వాళ్ళకి ఏదే కాలేజీలో దూర ప్రాంతంలో సీట్ రావడం వల్ల, విదేశంలో రావడం వల్ల కుటుంబానికి దూరంగా వెళ్ళడానికి కూడా ఈ కుజుడు మీకు వ్యయస్థానంలో ఉండడం వల్ల పిల్లలు విద్యరీత్యా ఏదో కారణం వల్ల దూరం అవడం జరుగుతుంది. అలాగే ఆర్థికపరమైన ఒత్తిడి విపరీతంగా పెరుగుతూ ఉంటుంది. ఏదైనా గతంలో చేయని అప్పులు చెల్లించాలనో, ఇన్స్టాల్మెంట్లు పే చేయాలనో, లేదంటే కాలేజీకి సంబంధించిన ఫీజులో వ్యక్తిగతంగా మీరు బంధువులను ఆదుకోవాలనే విషయం ఏ కారణం వల్ల అయితేనే తప్పనిసరిగా మీకు ఆర్థిక వ్యయం చాలా ఎక్కువగా ఉంటుంది. పైపెచ్చి ఏంటంటే ఇంచుమించుగా మనకి ఈ కర్కాటక రాశి 2 పాపగ్రహాల మీద సంచరిస్తుంటాడు ఈ నెలంతా కూడా. అంటే పాపకర్తార యోగంలో, అంటే ఈ 12వ స్థానంలో కుజుడు, 2వ స్థానంలో కేతువు, 2 కూడా సమానమైనటువంటి పాపగ్రహాల మధ్య కర్కాటక రాశి ఉండకపోవడం వల్ల ఒక పాపకర్తార యోగ ప్రభావం వల్ల జాతకుడు చాలా సమస్యల్లో ఇరుక్కోవడం జరుగుతుంటుంది. అన్ని వనరులు ఉన్నా కూడా ఏది ముందుకు వెళ్ళలేకపోతుంటాడు. సో ఈ విధంగా కొంత ఒత్తిడి జాతకుడి మీద పడుతూ ఉంటుంది.
ఏదో ఒక విధంగా అసహనానికి గురవడం జరుగుతుంటుంది. కొంతమందికి హెల్త్ పరమైన ఇబ్బందులు అంటే ఈ గురువు ఇవన్నీ రవి లగ్నంలో ఉన్నప్పుడు డయాబెటిక్ లాంటివో, కంటి ప్రాబ్లం, ఇలాంటి కొన్ని అనుకోని ప్రాబ్లమ్స్ కూడా జాతకుడు ఎదుర్కోవడం జరుగుతుంటుంది. అయితే శుభగ్రహ ప్రభావం వల్ల ఎటువంటి సమస్య వచ్చినా కూడా దాని నుంచి కంప్లీట్ గా బయటపడడం జరుగుతుంది. ఇవన్నీ అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా 2వ స్థానంలో ఉన్నటువంటి కేతువు, అష్టమ స్థానంలో ఉన్నటువంటి రాహు జాతకుడు కొన్ని అనుకోని అపనిందలకి, అపవాదాలకి ఎదుర్కోవలసి ఉంటుంది. మీ యొక్క అభివృద్ధిని చూడలేక మీ కుటుంబ సభ్యులు మీకు వ్యతిరేకంగా పనిచేయడం జరుగుతుంది. మీ యొక్క రహస్యాల్ని, బలహీనతల్ని ఇతరులకి మీ కుటుంబ సభ్యులు కానీ, మిత్రులు కానీ అందించడం వల్ల వారు మీ మీద అటాక్ చేయడం కానీ, మిమ్మల్ని మీ మీద బురద జల్లే ప్రయత్నం కానీ జరిగే సూచనలు కనబడుతుంటాయి. బట్ ఏదైనా కొన్ని అపవాదాలు, అపనిందలు జరుగుతాయి. రహస్యంగా ఉంచాలనుకున్న విషయాలు బయటపడడం వల్ల కొంత అంటే అది మీ మంచితనం వల్ల, హెల్పింగ్ నేచర్ వల్ల, దానివల్ల కూడా కొంత ఇబ్బందులు మీకు కలిగే అవకాశం ఈ సమయంలో కనబడుతుంటది. కాబట్టి సాధ్యమైనంత వరకు సంబంధం లేని విషయాల్లో కలజేసుకోకుండా ఉంటే మంచిది. ఎవరికన్నా సహకరించినప్పుడు అది హద్దుల్లో మాత్రమే ఉండాలి తప్ప అది మితిమీరినప్పుడు అది వేరే అర్థాలకు కూడా వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి మిమ్మల్ని మీరు కాపాడుకుంటూ మీ యొక్క క్యారెక్టర్ బాగున్నప్పటికి కూడా కొన్ని నిందలు తప్పకపోవచ్చు. బట్ ఏదైనా ఈ రాశి వారు రాహుగ్రహ అనుగ్రహం కోసం వీలైతే ప్రతిరోజు లేదంటే ప్రతి శుక్రవారం కనకదుర్గ అమ్మవారి ఆలయ దర్శనం చేసుకొని ఈ దుర్గా అష్టోత్తరాన్ని పారాయణ చేయడం వల్ల కొన్ని అనుకోని అపనిందల నుంచి బయటపడే అవకాశం ఉంటుంది. మనం ఈ మాస ఫలితాలు, ఈ గోచార రీత్యా వచ్చే మాస ఫలితాలు గ్రహాలు పెట్టే వాళ్ళు కాదు, మనం కట్ చేసుకుందాం. ఏదైనా మనకి గోచార రీత్యా వచ్చే సమస్యలు మనం ఈ పరిహారాల ద్వారా కంప్లీట్గా వాటిని పరిష్కరించుకునే మార్గాలు చాలా వరకు మనకి ఋషులు చెప్పడం జరిగింది. అంటే మనకి ఇప్పుడు ఏలినాటి శని వచ్చింది, అది ఖచ్చితంగా ఆ ప్రభావం అనుభవించాలంటే అది ఖచ్చితంగా అయితే కాదు, మన చర్యల ద్వారా, మన క్రియల ద్వారా, మన ఆత్మబలంతో ఇటువంటి ఏలినాటి శని అవ్వచ్చు, అష్టమ శని అవచ్చు, ప్రతిదాన్ని కూడా మనం మనకి అనుకూలంగా మార్చుకోవడానికి అనేక ప్రయత్నాలు మనకి పెద్దవారు చెప్పడం జరిగింది. అయితే ప్రస్తుతం మనం ఈ ఆగస్టు నెల మాస ఫలితాల్లో ప్రధానంగా ఈ శుక్రగ్రహం నీచపడి వీక్ అయి ఉండడం వల్ల మరి శుక్రుడి యొక్క ప్రధాన కారణం ఏంటంటే అది ఫైనాన్స్ సంబంధించిన విషయాలు. అంటే ఒక మనిషి జీవితంలో గొప్పగా బతకాలన్నా, మంచి బట్టలు ధరించాలన్నా, మంచి భోజనం తినాలన్నా, మంచి వివాహం ఉండాలన్నా శుక్రగ్రహ అనుగ్రహం తప్పనిసరిగా ఉంటుంది. ఎవరి జన్మ జాతకంలో అయినా సరే శుక్రుడు ఎంత బలంగా ఉంటే వారి జీవితం అంత వైభోగంగా, అంత ఆనందంగా రావడం జరుగుతూ ఉంటుంది. మరి ఎవరి జన్మ జాతకంలో అయినా శుక్రుడు బలహీనంగా ఉండి పాపగ్రహాలతో చూడబడినప్పుడు, కలిసినప్పుడు వారి జీవితం చాలా ఇబ్బందికరంగా ఉంటుందన్నమాట. మరి ఒకళ్ళు పెట్టిన భోజనం తినడం, మరి వస్త్రాలు కూడా సరైనవి ధరించలేకపోవడం, సరైనటువంటి పడక నిద్ర లేకపోవడం, ఇవన్నీ కూడా జాతకుడిని చాలా ఇబ్బంది పెడుతుంటాయి. కాబట్టి మరి ప్రస్తుతం ఎవరైనా సరే ఈ ఆగస్టు నెలలో కంపల్సరిగా శుక్రగ్రహ అనుగ్రహం పొందవలసి ఉంటుంది. ఎందుకంటే కంపల్సరిగా శుక్రుడు బలంగా ఉన్నప్పుడు ఫైనాన్స్ రొటేషన్ తగ్గుతూ ఉంటుంది, ఆర్థిక పరమైన ఇబ్బందులు వస్తుంటాయి, స్త్రీలు అనేక రకాల సమస్యలు ఎదుర్కొంటూ ఉంటారు, స్త్రీల వలన మనకి సమస్యలు రావడం జరుగుతుంటుంది. కాబట్టి కంపల్సరిగా ఈ వారం లక్ష్మీ అమ్మవారిని కంప్లీట్గా మీరు పూజించుకోవాల్సి వస్తుంది. అదృష్టవశాత్తు మనకి ఈ శ్రావణ మాసం కూడా ఈ నెల ఆగస్టు 13 నుంచి ఈ శ్రావణ మాసం ప్రారంభం అవడం జరుగుతుంది. అందుకన్నా వీలైతే ఈ శ్రావణ మాసం మొత్తం మీరు ప్రతిరోజు కూడా మనం ఎలాగైతే కార్తీక మాసం ఉంటామో ఈ శ్రావణ మాసం కూడా అంత నియమంగా ఉంటూ, అలాగే కొన్ని బలహీనతల్ని విడిచిపెట్టి ప్రతినిత్యం లక్ష్మీ అమ్మవారి ఆలయానికి దర్శించుకోవడం, శ్రీ సూక్తం, లక్ష్మీ స్తోత్రం లాంటివి పారాయణ చేసుకుంటూ మీ కుటుంబంలో ఉన్నటువంటి స్త్రీలని గౌరవించడం, ఈ విధంగా చేయడం వల్ల కంప్లీట్గా మీకు శుక్రగ్రహ అనుగ్రహం లభిస్తుంది. ఈ నెలలో వచ్చే ఆగస్టు 21వ తారీఖున వచ్చే వరలక్ష్మి వ్రతం అన్నది ఎంత ఇబ్బందుల్లో ఉన్నా, ఎంత ఐశ్వర్యంతో ఉన్నా మీ స్థాయికి తగ్గట్టుగా ఈ వరలక్ష్మి వ్రతాన్ని మీరు పూజ చేసుకోవడం వల్ల విధి విధానంగా, అంటే ఎవరి ఆచారం వారికి ఉంటుంది,
కంప్లీట్గా మీరు ఈ వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించడం, ఏదైనా ఒక ప్రముఖ దేవాలయాన్ని దర్శించడం, అలాగే ఆ సమయంలో మీరు కంప్లీట్గా ఆ రోజు నియమంగా ఉంటూ స్త్రీలను గౌరవించడం ద్వారా మీ ఇంట్లో ఉన్నటువంటి స్త్రీలందరికీ కూడా వాళ్ళకి ఇష్టమైనటువంటి వస్త్రాలు అవ్వచ్చు, బంగారు ఆభరణాలు అవ్వచ్చు, ఏదో ఒక బహుమతి మీ కుటుంబంలో స్త్రీలకి ఇవ్వడం వల్ల అది సాక్షాత్తు అమ్మవారికే చెందుతుందన్నమాట. అటువంటి ప్రయత్నం మీరు చేయండి. ఉన్నంతలో ఉన్నంత చేసుకోవడం వల్ల కంప్లీట్గా మీకు ఈ లక్ష్మీదేవి అనుగ్రహం ఈ ఆగస్టు నెల, అలాగే ఆగస్టు 13 నుంచి ప్రారంభమయ్యే శ్రావణ మాసం, వరలక్ష్మి వ్రతం ఇవన్నీ కూడా మీకు అనుకూలంగా మారడం జరుగుతుంది. అది ఏదైనా కొత్తగా వ్యాపారం పెడదాం అనుకున్న వాళ్ళు ఆగస్టు 11 తర్వాత, అంటే గురుమౌఢ్యం పోతుంది, గురువు మళ్ళా ఫామ్లోకి రావడం జరుగుతుంది కాబట్టి ఆగస్టు 11 తర్వాత ధనానికి సంబంధించినటువంటి వ్యవహారాలు ఏవైనా ఆగస్టు 11 తర్వాత ప్రారంభించుకుంటే దాని తర్వాత మీకు ఆర్థిక పరంగా అనుకూలంగా ఉంటుంది. ఈ గురుమౌఢ్యంలో ఏదైనా కొత్త వ్యాపారం పెట్టినా, వివాహం చేసుకున్న, శుభకార్యాలు చేసినా అవి అప్పటికే కాకుండా జీవితాంతం దాని ప్రభావం మన మీద ఉంటుంది. కాబట్టి మీరు ఏదైనా శుభకార్యాలు, వ్యాపారాలు ఆగస్టు 11 తర్వాత ప్రారంభించుకుంటే శుభంగా ఉంటుంది. స్వస్తి.